ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను ఏడాది కొనసాగిస్తామన్న మంత్రి నారా లోకేష్ కు అధికారులకు రాష్ట్ర ప్రైవేట్ జూనియర్ కాలేజీల రాష్ట్ర అధ్యక్షుడు వీసం వెంకట ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షను ఎత్తివేస్తున్నట్లు ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్ పరీక్షను కొనసాగిస్తామని అధికారులు తెలపడంతో జూనియర్ కాలేజీల సంఘం హర్షం వ్యక్తం చేసింది. నేటి సమాజంలో విలువలతో కూడిన విద్యను అందించాలంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు అవసరమన్నారు. ఇంటర్మీడియట్ విద్యా సంస్కరణలో భాగంగా మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకు ప్రతిపాదించడం జరిగింది. దాన్ని ఈ రాష్ట్రంలో నుండి విద్యా సంస్థల యాజమాన్యాలు కానివ్వండి, విద్యార్థి సంఘాలు కానివ్వండి, విద్యార్థులు మేధావులందరూ కూడా ఆ సంస్కరణలో ఉన్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం వలన ఈ రోజున పాత పద్ధతిని కొనసాగిస్తూ విద్యాశాఖ మంత్రి గారు అట్లానే బోర్డు సెక్రటరీ గారు నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర జూనియర్ కళాశాల యాజమాన్యం తరపున వారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. విద్యా ప్రమాణాలు పెరిగితే విద్యార్థి రెగ్యులర్గా కళాశాలకు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో ఒత్తిడి తగ్గి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పరీక్షలు రాయడం వలన మానసిక ఒత్తిడి గురి కాకుండా వాళ్ళు రాబోయే ఇంజనీరింగ్లో కానీ డిగ్రీలో కానీ జరిగే సెమిస్ట్రీ పరీక్షలకు వాళ్ళకి ఒక ట్రైనింగ్లా ఉండటానికి ఈ సంవత్సరం జరిగే పరీక్షలు యథావిధిగా ప్రభుత్వం కొనసాగిస్తానని ఈరోజు ప్రకటన ఇచ్చినందుకు మరోసారి మన విద్యాశాఖ మంత్రి గారికి, బోర్డు సెక్రటరీ గారికి రాష్ట్ర ఏపీజేఎంఏ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.